విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షస 25వ చివరి భాగం 14/1/25 సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. చాణక్యుడు రాక్షసుడి మాట విన్నాడు. నేపథ్యం అంటున్నాడు, విలోక్య సహర్షం స్వాగతం. సంతోషంగా మనస్సును అయం అసావమాచ్య రాక్షస ఏన మహాత్మన అని గురుభిః కల్పనాక్లేశై దీర్ఘజాగరహేమభిః హేతుభిః శిర మాయాసితాసేన వృషలస్య మతిశ్చ మే గురుభిః కల్పనాక్లేశై దీర్ఘజాగరహేతుభిః శిర మాయాసితాసేన వృషలస్య మతిశ్చ మే అన్నాడు. ఇతడు శాస్త్రాలన్నిటిలో కూడా రత్నాసాగర ఇవ రత్నాలకు సముద్రం వంటి సర్వశాస్త్రాణం ఆకర శాస్త్రాలన్నిటిలో గొప్ప నిధి అయిన వంటి గుణై సద్గుణాల చేత నా పరితుష్యామా సంతోషం చెందకుండా ఉన్నాను. అతడు శాస్త్రాలను ఎలాగో సద్గుణాలకు కూడా అలాంటి రస్. మరి నేను అతని ఎడ ఈర్ష్య చెంది అతన్ని లెక్క చేయకుండా ఉన్నా ఇప్పటిదాకా. ఇప్పుడు ఇతని ఈ మాట దైవేనా అనటం నన్ను అతని ఎడ ఒక ఆకర్షణని చేకూర్చి సాగర ఇవ అనటం చేత ఉపమా. అప్పుడు చాణక్యుడు విలోక్య సహర్షం ఆహా అసౌ అమాచ్య రాక్షస, ఇక్కడే ఉన్నాడు రాక్షస మహామాచ్యుడు. ఈయన రాక్షసమ ఏన మహాత్మన ఏ మహాత్ముడి చేత శ్లోకమది గురుభిః కల్పనాక్లేశై దీర్ఘజాగరహేతుభిః చిరమాయాసితాసేన వృషలస్య మతిశ్చ మే గురుభిః దీర్ఘజాగరహేతుభిః అనేకమైన జాగ్రత్తలకు కారణమైన గురుభిః బాగా బరువైన పెద్దది కల్పనాక్లేశై కల్పనల జీనులు తొడగటంతో వ్యూహాలు పన్నటం మొదలైన కష్టాలతో వృషలస్య సేన మౌర్యుని సేన కొత్త కొత్త ఉపాయాలు పన్నకాలు ఊహించే కష్టంతో మే మతి చ నా బుద్ధి చిరకాలం వీళ్ల కాలం అయాసిత శ్రమ పెట్టబడిన. ఇంతకాలం ఎన్ని రాత్రులు జాగారం, ఎన్ని ఉపాయాలు కల్పించబడ్డాయి. సేవలకు సదా ఆస్తికులు, గజారూఢులు, జీనులు, హౌడాలు, ఉడుపులు అంటే బట్టలు, ఆయుధాలు వీటన్నిటినీ ఆయా సందర్భాలకు తగినట్లు కల్పించిన సేన ఎంత శ్రమ పెట్టబడింది. ఒక పూట విశ్రాంతి కూడా లేకుండా ఉంది కదా నా సైన్యమంతా, చంద్రగుప్త సైన్యం. అలాగే నా మతి కూడా ప్రతి క్షణం శత్రువుల ఎత్తులకు ప్రతిక్రియలు చేసే మార్గాలు వెదకటానికి ఎంతో శ్రమపడింది. ఇంత ఈ మహానుభావుడి మహిమ. ప్రత్యర్థులు ఇప్పుడు కలుసుకొని ఆత్మగతంగా ఒకళ్ళనొకళ్ళు ఇలా పొగడుకోవడం ఉభయుల గొప్పతనానికి తార్కాణమని ఈ నేలటూరి రామదాస్ అయ్యంగారు ఈ వ్యాఖ్యానం రాసిన ఆయన. జననికాం కారే అది భూ అమాత్య రాక్షస విష్ణుగుప్తో అహం అభివాదే
రాక్షసుడిని చూసి చాణక్యుడని విష్ణుగుప్తుడు నమస్కారం చేసి, నమస్కారం మహామాత్య అన్నాడు. ఎంత గొప్ప! రాక్షసుడు స్వగతం అమాత్య ఇది లజ్జాకరం ఇదానీం విశేషం. నన్ను ఇంకా అమాత్యుడు అంటాడేమిటి? సిగ్గుపడుతున్నా నేను. విష్ణుగుప్త ప్రకాశం గుప్తా నమాం చండాల స్పర్శ దూషిత స్పృష్టో మర్హతి అన్నాడు. చాణక్యుడు భూ అమాత్య రాక్షస నేమౌ చండాలం అయం ఖలు దృష్ట ఏవ భవ సిద్ధార్థకో నామ రాజపురుషః యో అప్యసౌ ద్వితీయః సోపి సమిద్ధార్థకో నామ రాజపురుష ఏష శకటదాసోపి తపస్వి తం తాదృశం లేఖమయానన్నేవ కపట లేఖం లేఖత ఇవ. విష్ణుగుప్తోహం అభివాదయ. గొప్ప వాళ్ళకి నమస్కరించేటప్పుడు తన నామాన్ని అలా చెప్పుకోవాలి. నేను విష్ణుగుప్తుడనే వాడిని నమస్కరిస్తా. నిజ వినయోపేతం సాధువైన ఆచార. విష్ణుగుప్తుడు వయస్సులో రాక్షసుడు కంటే చిన్నవార్త, కానీ ఋషికల్పుడు, గొప్ప బ్రాహ్మణుడు. రాక్షసుడు చాలా గొప్ప బ్రాహ్మణ శ్రోత్రుడు కనుక ఇతడు నమస్కరించటానికి, అతడు దాన్ని స్వీకరించటానికి కూడా తగినవాడు. అమాత్య ఇది, అమాత్యుడు అని నన్ను విశేషించి మాట్లాడుతున్నాడు ఏమిటినా? ఇది నాకెంతో సిగ్గుగా ఉంది. నా నందులంతా చచ్చిపోయారు, ఇప్పుడు మళ్ళీ నాకు అమాత్యుడంటా ఏమిటి? అన్ని విధాలా తాను అతడికి ఓడిపోయి తన నందులకై పగ తీర్పు సాధించలేక ఇలా అతనికి పట్టుపడ్డానే. నేను ఇంకా అమాత్యున్నా అని అతనికి సిగ్గు కలుగుతోంది రాక్షసుడి. అభివాదానికి పాదాలు తగిలించుకోవటం మరియ. దానికి రాక్షసుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నన్ను తాకకండి, నేను చండాలుల మైలపడ్డ, నన్ను శూలాయత చండాలులు పట్టుకున్నారు కదా. రాజపురుష రాజనౌకరు. ఇప్పటికీ రాక్షసుడికి తాను అంత నమ్మిక శకటదాసుడు, తనవాడే నందులవాడే అయినవాడు. అలాంటి జాబును ఎలా రాసినాడబ్బా అనే సందేహం శకటదాసు ద్రోహం మనస్సులో వదలకుండా ఉన్నది. అప్పుడు అడగకుండానే అతడి చెప్పి సందేశం మనస్సులో ప్రసన్నత కలిగించటానికి చాణక్యుడు తానే చెబుతాడు. తపస్వి పాపం దీనుడు వాడేం చెయ్యగలయ్యా? అజానన్ ఏవా ఎరగకుండానే కపట లేఖం మోసపు జాబులు వ్రాసినట్లుగా ఆ జాబు మయా నా చేత లేఖిత వ్రాయబడినవాడు, రాయునట్టు చేయబడ్డాడు. నేను రాయమంటే రాశాడు, పాపం వాడికి ఏం తెలియదు. దిష్ట్యా సంతోషం, వికల్ప సందేహం అవనీత తొలగింపబడి ఈ రాక్షస గ్రహణానికైన నీతి ప్రయోగంలో శకటుడి జాబ్ అన్నిటికంటే ప్రధానమే కనుక వాణ్ణి తప్పించుకొని సిద్ధార్థకుడు పరారయ్యాడన్నమాట. ఇప్పుడు చాణక్యుడు సాధు సిద్ధార్థక కృత కార్యారంభ అని అన్నాడు. రాక్షసుడు అంటున్నాడు, స్వాగతం దిష్ట్యా శకటదాసం ప్రత్యపనీతో వికల్ప అనుకుంటే చాణక్యుడు కిం బహునా ఏష సంక్షేపత కథయాన్ శ్లోక భృత్యా భద్రభటాదయ సచత లేఖ సిద్ధార్థక చండా చంచాలంకరణం త్రయం న భవతో మిత్రం తదంతక్కిల జీర్ణోద్యానగతః స చాపి పురుషః క్లేశః స చ శ్రేష్ఠినః సర్వం మే ఇత్యర్థోక్తే లజ్జాం నాటయతి. అలా చెప్పి సిగ్గుపడ్డాట చాణక్య. భృత్యా భద్రభటాదయ సచ దధాలేఖ సిద్ధార్థక
పల్చాలంకరణ త్రయం నసభవతో మిత్రం భవంతః కిల జీర్ణోద్యానగత స చాపి పురుషః క్లేశో స చ శ్రేష్ఠి సహ సర్వం మే ఆపేడక్కడ ఇత్యర్థోక్తే లజ్జాం నాటయతి అని తర్వాత వృషలస్య వీరభవతా సంయోగమిచ్చోర్ణయః వృషలస్య వీరభవతా సంయోగమిచ్చోర్ణయః అజానన్ ఏమా ఎరుంగకుండానే తెలియకుండానే కపట లేఖ మోసపు జాబు వ్రాసినట్లుగా ఆ జాబు మయా నా చేత లేఖిత వ్రాయింపబడినవాడు చేయింపబడినవాడు దృష్ట్యా సంతోషం వికల్ప సందేహం అవనీత తొలగిపోయి ఆ రాక్షస గ్రహణానికైన నీతి ప్రయోగంలో సెకటుని జాబ్ అన్నిటికంటే ప్రధానమై కనుకనే వాణ్ణి తప్పించుకొని సిద్ధార్థకుడు పరారయ్యాడు అన్న మాట విన్నప్పుడు చాణక్యుడు సాధువు సిద్ధార్థగా కృత కార్య ఆరంభగా కృత్యా ఇది భృత్యా నౌకర్లు భద్రభటాదయ భద్రభటుడు మొదలైనవ తథా అలాగే సచలేఖగా ఆ జాబులు ససిద్ధార్థగా ఆ సిద్ధార్థకుడు తత్ అలంకరణత్రయంచ ఆ మూడు నగలను సహా ఆనాడు భవతః నీ నిమిత్తం భవంతః కిల నిజంగా భదంతుడు జీర్ణోద్యానగత వాడు తోటలో ఉండిన సహా పురుష చ ఆ మనిషి శ్రేష్ఠిన చందనాదాసు శ్రేష్ఠి యొక్క సచ కిలేశ ఆ చెరబట్టడం కొరతకు లాగబడటం మొదలైన బాధించటమంతా నశ్వం ఈ సర్వం వీరావో వీరుడా వృషలస్య మౌర్యుడికి సంయోగం నీతో కూడిక అలా చెయ్యటానికి ఇలాంటి రాజమంత్రుల చేత కూడిక జరగటానికి అచ్చోమే కోరికలవాడనై నా యొక్క నమః నీతి ఇది చాణక్య నీతయ్యా ఇందులో నీకేం బాధ్యత లేదు నువ్వు చేసిన తప్పు లేదు దదయ వృషలస్వా ద్రష్టుమిచ్చసి రాక్షసః స్వగతం కాగతిం ఏవం పశ్య తతః ప్రవిశతి రాజా విభవశ్చ పరివారః రాజా స్వగతం వినైవ యుద్ధాదార్యేణ భూతం దుర్జయం స నరబలమితి లజ్జిత ఏవాస్మి మమహి అని ఒక శ్లోకం చెప్పాడు. ఇంతలోకి ఏమన్నాడు చూడు. శకటదాసు జాబు గూర్చి సందేహం నీకు అన్ని సందేహాలుగానే ఉంటాయి. కావున అన్నిటికీ ఏర్పడేటువంటి అన్నిటినీ నీ సందేహాలని తీరుస్తున్నా. భద్రభటాది భృత్యులు నీ చేత లిఖింపబడిన కృత్యులను కొన్నావు కాదు, వాళ్ళు నా చేత నా మనుషులే. వాళ్ళు ఇక్కడ ఒకరితో చేరారు. జవాబు చెప్పా కదా, నేను వ్రాయించిన జాబే లేఖ. ఏమీ ఎరగకుండా నీకు నీ దగ్గరగా ఉండి సెకటు చేత ఆ సిద్ధార్థకుడు నువ్వు జాబు ఇచ్చి చంద్రుని దగ్గరకు పంపినట్టు అసత్య నాటకం ఆడించిన వాణ్ణి ఆ 3 సొమ్ములు నువ్వు గొప్పగా ఉన్ననుకున్న సొమ్ములు నీకు తగినవి, అది నీవు కొన్నవి, నీ హృదయాన్ని నువ్వు అనుకున్న ఆ జీవసిద్ధి
ఆ పాడు తోట మనిషి ఇలా అలాగే ఉరి వేసుకున్నవాడు ఇన్నాళ్ళ సందనదాసుకు పెట్టిన దండన బాధలు అన్నీ నా నీతియే చాణక్య నీతి. వృషనితో మార్పు కోరిన నా నీతి యొక్క విలాసమే. అలాగే వృషణుడైన చంద్రగుప్తుడితో విభేదించినట్లు ప్రచారం చేసింది కూడా నేనేనయ్యా. ఇందులో నీ తప్పు ఒక్కటి కూడా లేదు. Unknown caller. తత్ కనుక భ్రష్టం ఇక్కడ దర్శనం చేసుకోగోరుతున్నాడు. నా గతి ఏమిటి, నాకు ఇది తప్పనా అంటున్నాడు. నిధాయథా యుద్ధం లేకుండానే లజ్జిత ఏవా సిగ్గు పొందిన వాడని. యుద్ధం జరిగిన నాడు పని జరుగుతుంది. యుద్ధం లేకుండానే నాకు ఏ పని లేకుండానే ఇంత రాజ్యభోగాన్ని నాకు కల్పించాడు మా గురువు చాణక్య మహాభక్త మంత్రి అనుకుని. వినైవ యుద్ధాత్ ఆర్యేణ జితం దుర్జయ పరబలమితి లజ్జితాసయేస్మి సుమహి ఫలయోగమవాప్య సాయకానాం విధియోగేన విపక్షతాం గతానాం న శుభేన న సుచేవ భవత్యధో ముఖానాం నిజతూనీశ యవ ప్రభృతం ప్రతుష్ట్యై. మళ్ళా ఒకసారి ఫలయోగమవాప్య సాయకానాం విధియోగేన విపక్షతాం గతానాం న శుభేన న శుచేవ భవత్యధో ముఖానాం నిజతూనీశ యద వ్రతం ప్రతుష్టై. బాణాలు ఫలాలు పొంది తుద్దైవ యోగంతే అంటే విరోధులై దుఃఖంతో కూడా మొగమున్నవాడు వాల్చి పొదిలో పడి ఉండేటట్లుగా నిజతూణీ శయనం వ్రతం పొదల అంటే ఈ బాణపు అమ్ము పొదులో పడుకోబెట్టిన వ్రతం ప్రత్యుష్టైవ నభవతి తృప్తికి కాదు. అంటే తారగా తృప్తి. యుద్ధం చేస్తే ఆనందం, కానీ యుద్ధం లేకుండానే బాణాలు ఉన్నట్టుగా ఉండి ఎంత వైభవంగా నాకు సాధించి పెట్టాడు మా గురు. శ్లోకం అర్థం తెలుసుకుందాం. సాయకాన బాణాల ఫలయోగం అవాప్య కొన ములుకులు గుత్సటం చేత విధియోగేనా ఎలా చెందాలో ఎలా తీర్చుకోవాలో ఆ ప్రకారం విపక్షతాం అంటే శత్రు మూకలను కట్టడి చేయటం పొందిందై శుచా ఇవ దుఃఖం దేవతను పోలే అధోముఖానం ఆ ములికి కొనలు కిందికి తిప్పబడినవై అంటే ప్రయోగం లేక తమ పొది నుండి బయటకి లాగపడకుండా మమ నాకు శ్లోకవతారిక భాష ప్రత్యుష్టై సంతుష్టిని కూడా బాణాలు లేకుండా యుద్ధం లేకుండా నాకు ఇంత రాజ్యాన్ని తెచ్చిపెట్టాడేమిటి, నా చేత నా భుజబలం అంతా ఉపయోగించకుండా వాడకుండా మా గురువు చేశాడే, నాకు బాధగా ఉందంటున్నాడు ఆయన రాజు. ఫలయోగం పొంది కూడా
విపక్షమే పొందిన దుఃఖంతో నేల వాలుకోవాల్సిన ఇంత కదలక పడుకోవాల్సి రావటంతో తనకు సంతోషం లేదు అని ఫలయోగం పొంది కూడా విపక్షత పొందడం విరోధం వేరే అర్థంతో భాషింది. అంటే యుద్ధం చేయలే ఎవరు చంద్రగుప్తు, కానీ అన్నీ తనకు దక్కేట్టుగా బాణాలు ఉపయోగం లేదు, కత్తులు లేదు, కారణాలు లేదు, అశ్వత్బలం లేదు, గజబలం అని మూసు కూర్చోబెట్టి వాటితో నా పని చెప్పలే అర్థవా అని ఆయనే అంటున్నాడు. విగుణీకృత కార్ముకోశిలేకుం భువి జేతస్య మసౌ సమర్థయేవ స్వపతోసి మమేవ యచ్చ తంత్రే గురవో జాగ్రతి కార్యజాగరూకాః విగుణీకృత కార్ముకోసి జేతుం భువి జేతవ్యమసౌ సమర్థయేవ స్వపతోపి మమేవ యస్య తంత్రే గురవో జాగ్రతి కార్యజాగరూకాః చాణక్యం ఉపస్పృశ్య ఆర్యా చంద్రగుప్తః ప్రణమతి అన్నాడు. చంద్రగుప్తుడు చాణక్యుడి పాదాల పట్టి. ఇంతవరకు ఏం జరిగిందో చూద్దాం. విగుణీకృత కార్ముక అంటే అల్లెత్రాడు లేండిగా చేయబడిన అంటే ఎక్కువ పెట్టబడని విల్లు కల, మేలిమి లేనిదిగా ఉన్నది కలవాడయు భువి లోకంలో జేతవ్యం జయింపవలసిన జేతుం జయింతల్ యస్యా ఎవరి మమ ఇవ నాకులాగా గురువులు తంత్రే పరిపాలనలు కార్యజాగరూకాః పనులలో మెలకువ మురికి కలవాళ్లుగా జాగ్రత్త అవహితులుగా ఉన్నారు. అసౌ అలాంటి అతడు ఒకడు అదుట సమర్థనీయ ఏవా శక్తుడే. చాణక్య అంటున్నారు, సంపన్నాస్తే సద్వాసిష తదభివాదయత్వ తత్ర భవంతమమాచ్య ముఖ్యం అంటారు. గురువుల ఆర్యుడను అర్జుడను ఇద్దరును కార్యరూక యాగరూకత కలగటం చేతవ్య జయానికి హేతువవటం కావ్యలింగాలు. చంద్రగుప్త అని పేరు చెప్పుకోవటం గురువు పట్ల గౌరవం, పూజ, సద్వాశివ అన్ని కోరికలు తే నీకు సంపన్నా తీరాయి సమకూడాయి. అమాచ్య ముఖ్యం ప్రధానమంత్రిని ఇలా పేర్కొనటం చేత అతనిని ఆ పదవి ఎక్కించినట్టు అనేన సంబంధగా దీనితో చుట్టరికం జరిగినట్టు యోజిత కోర్చబడింది. రాక్షసుడు అంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు, సంపన్నాస్తే సర్వ ఆశిష తదభివాదయత్వ తత్ర భవంతం అమాచ్య ముఖ్యం. నీకు సంపన్నాహ తీరాయి సమకూడాయి. అమాచ్య అన్నాడు, అమాచ్య ముఖ్యం ప్రధానమంత్రిని ఇలా పేర్కొనడం అతనికి ఆ పదవిలో దక్కినట్టే తను ఎక్కించినట్టే అని రాక్షసుడు అనుకున్నాడు. యోజితో నేన సంబంధ అన్నాడు. అప్పుడు చాణక్య రాజానం ఉపస్మృత్య రాజు దగ్గర తీసుకొని అయం మమాచ్య రాక్షస ప్రాప్త ప్రణవైనం, నీకు మంచి మంత్రి దొరికాడయ్యా, రాక్షస మంత్రి, నమస్కారం. రాజా రాక్షస ఉపస్మృత్య ఆర్య చంద్రగుప్త ప్రణమ, నేను చంద్రగుప్తుణ్ణి నమస్కరిస్తున్నానన్నాడు. రాజు చంద్రగుప్తుడు అమాచ్యుడైన రాక్షసు. ఆయన సెలక్షన్ కాదు, సెలక్షన్ అవ్వది చాణక్య. రాక్షసుడు మనస్సులో అనుకున్న విలోక్య స్వాగతం మనస్సులో. అయే చంద్రగుప్త
యయేషః అని బాల ఏవ హి లోకేస్మిన్ సంభావిత మహోదయః క్రమేణారూఢవాన్ రాజ్యం యూధైశ్వర్య ద్విషః బాల ఏవ హి లోకేస్మిన్ సంభావిత మహోదయః క్రమేణారూఢవాన్ రాజ్యం యూధైశ్వర్యమివ ద్విధః. బాల ఏవ హి పసివాడుగా ఉంటూనే అస్మిన్ లోకే ఈ లోకం సంభావిత మహోదయ గొప్ప గుణాల చేత చక్కగా ఆలోచింపబడి కాగలవాడని ఎంచబడిన గొప్ప ఉన్నతి అభ్యుదయం క్రమేణా అంటే కాలక్రమంలో ద్విపహ ఏనుగు గున్న యూధ ఐశ్వర్యం మందకు దొర అంటే అధినాయకుడు అవటం లాగా పరికాలిత అంటే పని యొక్క గొప్పతనంలా రాజ్యం రాజ్య పదం ఆరూఢవాన్ ఎక్కినవాడు అయ్యాడు అని అంటున్నాడు. రాక్షసుడు అన్నాడు. రాక్షసుడు మౌర్యుని బాల్యం నుండి చక్కగా ఎరిగినవాడు, అందువల్ల చొరవగల ప్రధానమని కనుక వాడి బాల్యాన్ని వినయాది శౌర్య సత్తాక మేల్మి గుణాలన్నీ తెలిసినవాడు, మహోదయం పొందగలడని అనుకున్న బడవాడు. మడమంతరపు వల్ల నందపక్షపాత అతిశయం చేత ప్రభుభక్తి చేత కలిగిన ఈ మత్సరం పగ ఇదల్లా ఇవాళకి వాడు ప్రతీక్షింపబడినట్లే రాజ్యం పొందేశాడు. మంచి గున్న ఏను క్రమంగా ఎదిగి మొత్తం ఏనుగుల గుంపుకు ఎలా అయితే దొర యజమానవుతుందో అలా అయిపోయాడు. చాణక్యుడి యొక్క నీతి ధర్మం చేత ఎవరు చంద్రగుప్తుడు బయటికి అంటున్నాడు. రాజన్ విజయస్వ అన్నాడు. ఇదంతా చాణక్యుడే అంటున్నాడు. నీకు విజయం కలుగుగా రాజా అంటున్నాడు. ఆర్య అంటే చాణక్యుడితో కాదు, ఎవరితో? వాటితో రాక్షసమాజ జగత కింద విజితం మయేతి ప్రవిచించతాం గురౌ షడ్గుణ్య చింతాయా మార్యే చార్యే చ జాగ్రతి జగత కింద విజితం మ ఏతి ప్రవిచించతాం గురౌ షడ్గుణ్య చింతాయా ఆర్యే చార్యే చ జాగ్రతి. స్వాగతం లోపల అనుకుంటున్నాడు రాక్షసుడు. స్పృశతి మాం భృత్య భావేన కౌటిల్య శిష్య అథవా వినయ ఏవైస చంద్రగుప్తస్య మత్సరస్తు మే విపరీతం కల్పయ సర్వదా స్థానే యశస్వీ చాణక్య కుతః అని తర్వాత శ్లోకం ఏదో చెప్తాడు. తర్వాత రాజా రాక్షసుడు అంటాడు, రాజా విజయస్వ విజయుని కావు అవు అంటే విజయుడివి కా అని దీవెన పలికాడు. అది ఇప్పుడు వాడు మొక్కగా ఊరక ఉంటాడా? ఎవరు మొక్కినా శత్రువు మొక్కినా ఆశీర్వదించక తప్పదుగా. ఇక చంద్రగుప్తుడు ఏమంటున్నాడు? నగతో నమస్కారం చేసి జగత కిం న విజితం మయేతి ప్రవిచించతాం గురౌ షడ్గుణ్య చింతాయ ఆర్యే చార్యే చ జాగ్రత్త. షడ్గుణ్య చింతాయ నా రాజ్యపు 6 అంగాల విచారణ గురవు ఆర్యే నా గురువైన చాణక్యుడు ఆర్య చాణక్యుడు అజ్జేజ నాయన సాటి అయిన ఆర్యుడవు నువ్వు అంటే మా చాణక్యుడికి సాటిగా ఇప్పుడు నువ్వు జాగ్రత్త పరామరిక కలిగి ఉండగా జగత ప్రపంచంలో జగత్తులో మయా నాచే కిం న విజితం ఏది జయింపబడకుండా ఉంటుంది అంటే అన్నీ జయించగలను నీ రాక్షస అమాత్యత్వం చేత ఇది అని ప్రవిచించతాం తలపబడుగా. అన్నీ జయించినట్లే మీరు ఆశీర్వాదం ఇచ్చారంటే నాకు అన్ని అవనకూడి. మీరిద్దరూ ఉషణ బృహస్పతులను మించినవారు కనుక యుగంధరాయుణలో మించి
నా రాజ్యతంత్రం ఎలా విచారించుకున్న వాళ్ళు అయ్యారు మీరు. ముందాకడి దాకా ఇప్పటిదాకా ఆర్య చాణక్యుడు, ఇప్పుడు మీరు. కనుక నాకు తక్కువేముంది, దేన్నైనా సాధించగలను. అప్పుడు రాక్షసుడు, స్వాగతం, స్పృశతి మాం భృత్య భావేన కౌటిల్య శిశ అథవా వినయ ఏవైష చంద్రగుప్తస్య మత్సరస్త్ మే విపరీతం కల్పయ సర్వదా స్థానే యశస్వీ చాణక్యః కుతః. కౌటిల్య శిష్య, చంద్రగుప్తుడు కౌటిల్య శిష్యుడు. భృత్యభావేన సేవకుడైనట్లుగా గౌరవాతిశయం చేతనే నాకు సేవకుడుగా మనసుకు తగినట్లుగా ఆచరిస్తున్న కౌటిల్య శిష్య. అలాంటి నయగుణ సంపన్నం కౌటిల్యుడి శిక్షణ అది. అథవా కాకపోతే అది తేల్చుకోలేదు. వినయ ఏవ ఏష చంద్రగుప్త, ఇది నిజంగా చంద్రుడి యొక్క వినయమే, తెచ్చిపెట్టుకొన్నదిగా. బాల్యం నుండి వినీతుడే, విశేషంగా నాయడ తర్వాత కథల చేత కలిగిన సంపద పక్షపాతం చాణక్య ద్వేషాలు మే మత్సరస్తు, నా మత్సరాన్ని విపరీతం దానికి ఎదిటివాడికి అభినయాన్ని కల్పయతి, లేని దాన్ని కల్పిస్తా. సర్వధాస్థాని చాణక్యుడు ఎటు చూసిన యశస్సు కలవాడే, న్యాయమే, కుతః ఇంకా ఎందుకు లేదు అని.